ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈ ఒక క్రిస్మస్ మాసంలో అడుగుపెట్టిన మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక వాగ్దానం విందాం. లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు మనకి చెప్పిన వాగ్దానం చేసిన ఏ మాట అయినా తప్పిపోదు. ఏదో ఒక రోజు అది జరుగుతుందని నమ్మండి. మరి ఒక దూత మరియతో మాట్లాడినప్పుడు, నువ్వు చూసావా, ఎలిజబెత్కి దేవుడు చెప్పిన మాట ప్రకారమే గర్భము ధరించింది, అలాగే దేవుడు నన్ను కూడా నీ వద్దకు పంపించి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు ఎలా జరుగుతుందన్నప్పుడు దూత అంటది, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. అందుకే సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఒకవేళ ఆయన చెప్పాడంటే ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. నీ జీవితంలో ఇంతవరకు జరగలేదని నువ్వు బాధపడకు. ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా జరుగుతుంది. మన టైం లైన్లో జరగకపోవచ్చు, కానీ ఆయన సమయము శ్రేష్టమైన సమయము, సరైన సమయము. ఆ సరైన సమయం కొరకు వేచి ఉండండి. ఆ సరైన సమయంలో అన్ని కాలాలు కూడా సరిగ్గా నీ కొరకు పనిచేసేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని భయపడకు, బాధపడకు. ఆయన వచ్చి నీకు వాగ్దానం చేశాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే అది స్థాపించబడుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ క్రిస్మస్ మాసంలో దేవాది దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేరదు. అంతేకాదు, దేవుడు ఇంకొన్ని రోజుల్లో మీరు తీసుకోవచ్చున ఆ వాగ్దానం, దేవుని నుండి పొందుకోవచ్చున ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. యెహోషువ గ్రంథంలో నాకు ఇష్టమైన మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, దేవుడు చెప్పిన ఏ మంచి మాటలు ఒక్కటి కూడా తప్పిపోలేదని అంటారు. అంటే దేవుడు ఏ మంచి మాట అయితే చెప్పాడో నీ జీవితంలో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు పలికిన కీడు మాట ఉంటే అదే ఆయన మార్చుకుంటాడేమో, కానీ మంచి మాట తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. అది నీ పర్పస్, అది నీ కాలింగ్, అది నీ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఆయన మాట కొరకు వేగిరపడండి. ఒకవేళ మాట ఇస్తే ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. త్వరలోనే నీ జీవితంలో జరుగుతుంది. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా, నువ్వు మాట ఇచ్చి తప్పేవాడు, నువ్వు నరమాతుడు కాదు నాయన. అయ్యా తండ్రి, వేసే మావలే మనుషుడు కాదు నాయన. ప్రభ తండ్రి, అబద్ధమాడని దేవుడవు నాయన. సత్యము నీ పేరు నాయన. ప్రభ, మా జీవితంలో సత్య వాకును విడుదల చేసిన దేవుడవు నాయన. వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అయ్యా, అందరి జీవితంలో ఎక్కడైతే నువ్వు ఎప్పుడైతే వాగ్దానం చేశావో అయ్యా, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే సమర్థుడవని మరొకసారి నిరూపించుకుంటారని, నీ మాటలు ఏ మాట కూడా నిరర్థకము కానేరదని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీకు ఒక కొత్త నిరీక్షణ కలిగిందని నమ్ముతా ఉంటున్నాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ద లార్డ్ విల్ డూ ఆల్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ అని పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో జరిగించి మీకు సంతోషం, సమాధానాన్ని దయచేయనుగాక. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.